హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేఘనా సాయి. ఈరోజైతే మా బాబు అన్నప్రాసన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా, ఏ ఫెస్టివల్ అయినా, ఏ ఈవెంట్ అయినా మా ఫ్యామిలీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అట్లనే మా అయాన్స్ అన్నప్రాసన కూడా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని అయితే నాకు ఉండే. అండ్ ఫైనల్లీ నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. మా రిలేటివ్స్ అందరూ వచ్చేసినారు. మా ఇల్లు అయితే చాలా సందడిగా ఉంది. అందరూ అయితే పనులు స్టార్ట్ చేసేసినారు. నా కజిన్స్ అందరూ కలిసి ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేసుకుంటూ డెకరేషన్ అయితే చేస్తున్నారు. మా అయాన్స్ అయితే మస్తు హ్యాపీ ఉన్నాడు, ఫుల్ ఆడుకుంటున్నాడు. ఈ బేబీ బాత్ టబ్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను. నేను ప్రోడక్ట్ గురించి సపరేట్ వీడియో చేసిన, అది నా ఛానల్లో ఉంది, చూడని వాళ్ళు ఉంటే చూడండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ అందరూ పిల్లలు చాలా ఎక్సైట్ అవుతున్నారు. అందరూ అయాన్స్ని ఆడిపిస్తున్నారు. మా అయాన్స్ అయితే ఫ్లవర్స్ ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు వెయిట్ చేస్తున్నాడు. ఇక తర్వాత మేమైతే టెంపుల్కి వచ్చేసినాం. ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి టెంపుల్లో ఫుల్ రష్ ఉన్నారు. మాకు పార్కింగ్ అయితే అస్సలు ప్లేస్ దొరకలేదు. ఇంకా చాలాసేపు పట్టింది పార్కింగ్ ఎత్తుకోవడానికి. అండ్ టెంపుల్లో కూడా చాలామంది ఉన్నారు. ఇంకా ఫాస్ట్గా దర్శనం అయితే చేసుకున్నాం. మా సాయి అండ్ మా కజిన్స్ అయితే ప్రదక్షిణలు అయితే చేసుకుంటున్నారు. ఈరోజు అయితే చాలా మంచి రోజు ఉంది, హనుమాన్ జయంతి. అండ్ మార్నింగ్ టైమింగ్స్ అయితే చాలా బాగున్నాయని పంతులు గారు చెప్పారు. ఇక మేము మా అయాన్స్కి ఫస్ట్ గుడిలో అన్నప్రాసన చేసి తర్వాత ఇంట్లో ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. మా చెల్లి అయితే నా కోసం స్వీట్ అయితే తీసుకొచ్చింది, ప్రసాదం. ఇక లాస్ట్కి పంతులు గారు చెప్పిన టైంకి అందరు దేవుళ్ళను మొక్కుకొని మా బాబుకి అయితే అన్నప్రాసన అయితే చేసేసినాం మేము. ఈ టెంపుల్ అయితే మా ఇంటి దగ్గర శ్రీనగర్ కాలనీలో శ్రీ సత్యసాయి టెంపుల్ అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మనకి అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు ఈ టెంపుల్లో. అందరి దేవుళ్ళని ఒకే దగ్గర దర్శించుకోవచ్చు. అండ్ ప్రతి పండగ కూడా, ప్రతి ఫెస్టివల్ కూడా ఈ టెంపుల్లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇట్లా టెంపుల్లో అన్నపూర్ణేశ్వరి దేవి ప్రసాదంతో మా బాబుకి అన్నప్రాసన చేయడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఇంటికైతే వచ్చేసినాం. ఇంట్లో చాలా సింపుల్గా డెకోర్ అయితే చేసుకున్నాము. ఈ గణేష్ స్టాచ్యూ అయితే మీకు నచ్చితే నాకు కమెంట్ చేయండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ బ్యాక్డ్రాప్ వచ్చేసి నేను థీమ్ మై పార్టీ అనే వెబ్సైట్లో తీసుకున్నాను. నేను బ్యాక్డ్రాప్ గురించి కూడా సపరేట్ వీడియో చేసిన, అది నా ఛానల్లో ఉంది, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అండ్ డెకోర్ అయితే నేను ప్లాస్టిక్ కప్స్ తీసుకున్నాను. దాంట్లో 5 టైప్స్ ఆఫ్ స్వీట్స్ అండ్ 6 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ జమ్ బిస్కెట్స్తో అయితే డెకోర్ అయితే చేసేసుకున్నా. అండ్ నేను పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేసిన. పిల్లలైతే మస్తు ఖుషి అయ్యారు గిఫ్ట్స్ చూసి. నేను రిటర్న్ గిఫ్ట్స్ వీడియో నా ఛానల్లో పోస్ట్ చేసిన, వెళ్ళి చూడండి. అండ్ బిస్కెట్స్తో మేమైతే మినీ కేఫ్ అండ్ మినీ ట్రైన్ కూడా తయారు చేసినాం. నాకైతే అది చాలా బాగా నచ్చింది. నా కజిన్స్ అయితే నాకు చాలా బాగా సపోర్ట్ చేసారు డెకోర్ మ్యాటర్లో. నేను అనుకున్నట్టు చాలా సింపుల్గా వచ్చింది డెకోర్. అండ్ నా శారీ వచ్చేసి గార్జియస్ థ్రెడ్స్ బై దివ్య అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ మా బాబు అవుట్ఫిట్ వచ్చేసి రామ్రాజ్ కార్డెన్స్ నుంచి అయితే తీసుకున్నాము. ఇట్లా చాలా సింపుల్గా మా ఇంట్లో మా ఫ్యామిలీ అందరితో కలిసి సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసేసినాం. పరమన్నం ఇంట్లోనే వండాము. అండ్ పద్ధతి ప్రకారం అయితే సాయి ఫస్ట్ రింగ్తోని తినిపించిండు అయాన్స్కి. తర్వాత నేనైతే తినిపించిన. అయాన్స్కి టేస్ట్ అయితే చాలా నచ్చింది. అండ్ తర్వాత మా అత్తయ్య, మామయ్య, సాయి వాళ్ళ పేరెంట్స్ అయితే తినిపించారు. అయాన్స్ అయితే ఫుడ్ ఎంజాయ్ చేసిండు ఫస్ట్. తర్వాత ఇక మా మమ్మీ డాడీ తినిపించారు. నెక్స్ట్ అయితే ఇక మా ఫ్యామిలీలో అందరూ 1 by 1 వచ్చి అయాన్స్ని అయితే బ్లెస్ చేసేసినారు. ఇక మావాడైతే చాలా టైర్డ్ అయిపోయాడు. ఇక క్రాంకీ చేస్తున్నాడు.
ఇప్పుడైతే మేమైతే మా వాడి ముందు పైసలు, గోల్డ్, భగవద్గీత, ఫ్రూట్స్ అండ్ బుక్ అయితే పెట్టినాము. వాడు ఫస్ట్ అయితే పైసలే ముట్టుకుండు అండ్ తర్వాత గోల్డ్, దాని నెక్స్ట్ భగవద్గీత, ఫ్రూట్స్ అండ్ లాస్ట్కి అయితే బుక్ ముట్టుకున్నాడు. ఇట్లా అయితే హ్యాపీగా మా ఈవెంట్ అయితే అయిపోయింది. నేను అనుకున్నట్టు నా ఫ్యామిలీతో మా బాబు అన్నప్రాసన అయితే చాలా బాగా జరిగిందనమాట. అండ్ దీని తర్వాత కొన్ని గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. తర్వాత పిల్లలందరూ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశారు, డ్యాన్స్ చేసినారు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.